నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అంటే ఆర్టీవీలో మీరు రోజు డిఫరెంట్ ఫుడ్స్ చూస్తున్నారు. సో ఈ రోజు కూడా మీకోసం ఒక డిఫరెంట్ అంటే మంచి ఫుడ్ని చూడబోతున్నారు. అలాగే స్పెషల్ గెస్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఇక్కడ మాదాపూర్ దగ్గరలోని ఉషా ముల్పూరీస్ కిచెన్ దగ్గర ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో చూసేద్దాం. చూసారు కదా, లోపలికి రాగానే కూడా ఫ్లవర్స్తో అలాగే ఒకసారి మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ని కూడా మొత్తం చూడొచ్చు. చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు ఏంటి ఆ బుట్ట పైన లైటింగ్స్ అవి కూడా చూడొచ్చు. అంటే నైట్ టైమ్స్లో అయితే చాలా బాగుంటుంది. అలాగే అక్కడ ఉన్న యాక్టర్స్ ఫొటోస్ కావచ్చు, ఇంకా మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చాలా సింపుల్గా చాలా లవ్లీగా ఉంది. అయితే ఈ ఫుడ్తో పాటు అలాగే స్పెషల్ గెస్ట్ని కూడా చూడడానికి అయితే మీరు రెడీగా ఉండాలి. అలాగే ఒకసారి యాక్టర్స్ విజువల్స్ చూసుకోవచ్చు మనం. అలాగే గ్రీనరీగా పాట్స్ అరేంజ్మెంట్స్ కావచ్చు, అంటే కూర్చొని తినే వరకు, అంటే ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ నార్మల్గా మనం సింగిల్గా వచ్చి కూడా ఇక్కడ కూర్చొని తినేటట్టుగా, అంటే వర్క్ నుంచి ఒక మంచి రిఫ్రెష్మెంట్ కావాలంటే మాత్రం ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా ఇంటీరియర్ అనేది చాలా చక్కగా డిజైన్ చేశారు. అయితే లోపల వచ్చి రాగానే మనం స్పెషల్ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసేసాము. అయితే ఇప్పుడు స్పెషల్ ఫుడ్తో పాటు స్పెషల్ గెస్ట్ని కూడా మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో ఆ స్పెషల్ గెస్ట్ కిచెన్లో ఉన్నారు. సో కిచెన్లోకి వెళ్ళిపోదాం మనం. సో మనతో పాటు స్పెషల్ గెస్ట్ కిచెన్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము, ఉషా ముల్పూరీస్ కిచెన్లోకి. నమస్తే మ్యామ్. సో ఎవరో కాదు, స్పెషల్ గెస్ట్ ఉషా గారు. సో మీరు చాలా ఇంటర్వ్యూస్లో కావచ్చు, చాలా చోట్ల చూస్తుంటారు, యాక్టర్ నాగశౌర్య గారి మదర్. సో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఇంత మంచి సక్సెస్ కిచెన్ మీరు నడిపిస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ క్లౌడ్ కిచెన్ లాగా స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. ఆ వర్క్ జరుగుతుండగానే ఇక్కడ పిల్లలిద్దరు హాస్టల్స్ కదా, వాళ్ళు అడిగేవాళ్ళు ఇట్లా ఏమన్నా డైనింగ్ ఉందా. సరేలే, డైనింగ్గా ఒక చిన్నగా ఉంటుందిలే, వచ్చి తింటారు అని చెప్పేసి అనుకున్నాను. కానీ అసలు చాలా క్రౌడ్ అయితే మాత్రం బై గాడ్ గ్రేస్ నిజంగా చాలా అనుకున్న దానికంటే ట్రిపుల్ ఇంకా వచ్చిందనమాట. చాలా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు, వచ్చి మరి కలిసి మరి చెప్తున్నారు ఆసం చాలా బాగుంది అక్కడ. అది చాలా సాటిస్ఫాక్షన్. అక్కడ ఫీడ్బ్యాక్ కూడా చూసాము మేము, అంటే అన్ని ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఫీడ్బ్యాక్లన్నీ ఇంకా పట్టట్లేదు అనమాట. ఇంకా అందుకు అన్ని లోపల పెట్టేసారు. ఇంకా అంత బాగా చాలా అందరూ కూడా చాలా అమ్మ చేతి వంట తిన్నట్టుంది, హోమ్ ఫుడ్ తిన్నట్టుంది. మీరు స్వయంగా చేస్తుంటే ఇంకా అమ్మ చేతి ఫుడ్డే కదా. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మేడం? మీ ఫేవరెట్ ఫుడ్? నా ఫేవరెట్ ఫుడ్ అంటూ ఏమీ లేదమ్మా, అందరికీ కలిసి పెట్టడమే నా ఫేవరెట్ ఫుడ్. అందరికీ పెట్టడమే నాదే ఫేవరెట్, అంతేగాని నాకంటూ ఒక స్పెషల్ అంటూ ఏమీ లేదు. సో నాగశౌర్య గారికి ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం? మటన్ ఫ్రై, నాన్ వెజ్లో ఓకే, మటన్ పలావ్, నిమ్మకాయ పులిహార. చిన్నప్పుడు ఎక్కువ ఏం తినేవారు? అదే చిన్నప్పుడు అంటే కనుక అన్ని పెడతాం కదా, కంపల్సరీగా అన్ని వెజిటబుల్స్ రావాలి అని అన్ని పెడతాం కాబట్టి అప్పుడు తినేవాళ్ళు. ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టపడతారు కదా. సో స్వయంగా మీరే చేస్తున్నారు ఫుడ్, అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే స్వయంగా వచ్చి చెప్తారు అని అంటున్నారు. సో చాలా అంటే ఒక నాకు ప్యాషన్తో స్టార్ట్ చేశాను. ఎలా అంటే కనుక ఇప్పుడు మా పెద్దబాబు ఉన్నాడు, యుఎస్లో ఉంటాడు, వాడు చెప్తా ఉంటాడు అనమాట, అమ్మ ఇక్కడ ఎవరైనా, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తుంటారు. అమ్మ ఇక్కడ ఎవరైనా కానీ ఇట్లా వచ్చి చేసి పెడితే బాగుంటుంది, ఎవరైనా వండితే బాగుంటుంది అని. ఇక్కడ కూడా అందరూ, అక్కడైనా కాదు ఇక్కడ కూడా అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ వర్క్ చేస్తున్నారు పిల్లలతోటి. ఇంటికి వెళ్ళి వండుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఎవరికైనా కానీ అలా హోమ్ ఫుడ్, అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, రోజు వచ్చినా కానీ మా హెల్త్ పాడవదు, మాకు ఇంట్లో ఉన్న ఫుడ్ లాగా ఉందందుకు రిపీట్ కస్టమర్సే వస్తున్నారు అందరూ. అంటే నార్మల్గా మీరు ప్రొడక్షన్ హౌస్ని కూడా చూసుకునే వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ దీన్ని అసలు రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే అది ఇంట్రెస్ట్ లేని వర్క్, ఓకే, ఇది ఇంట్రెస్ట్ ఉన్న వర్క్.
ఓకే, అది దానివల్ల నేను దీనికే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. మొత్తానికి అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా నాగేశ్వర గారు షూటింగ్లో బిజీగా ఉంటారు, సో ఆ టైంలో మీరు ఆయన ఫుడ్ గురించి ఎలా కేర్ తీసుకునేవారు? అంటే యాక్చువల్గా శౌర్య కూడా చాలా ఫుడ్, ఓకే, కానీ ఇది, తనకి ఒక కుక్ ఉన్నాడు ఇప్పుడు, ఒక తను సెకండ్ మూవీ దగ్గర నుంచి, సో నా దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. ఓకే, సో ఇప్పుడు నాకు ఆ టెన్షన్ లేదు, అంతా సేమ్ నేను వండినట్టే వండి పెడతాను, ఇంకా బాగా చేస్తాడు. సో అందుకని శౌర్య ఫుడ్ గురించి మాత్రం నార్మల్గా ఫుడ్ ఇక్కడ స్పేస్ అనేది కొద్దిగా చాలా తక్కువ ఉంది, అంటే దీన్ని ఏమైనా ఇంక్రీజ్ చేస్తారా? అంటే అంటే కిచెన్ అయితే మాత్రం చాలా పెద్దది, ఓకే, అదే బయట స్పేస్ అయితే తక్కువ. మరి వచ్చే వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ మంది అంటే మేము వస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఓకే, ఇప్పుడు ఏం చేయాలా అనేది ఇప్పుడు మేము థింక్ చేస్తున్నాం అన్నమాట. నార్మల్గా ఉషా ముల్పురీస్ కిచెన్లో ఫేమస్ ఏంటిది? అంటే వచ్చే వాళ్ళు ఎక్కువ ఏది తింటారు? అంటే కంపల్సరీగా అందరూ అయితే మాత్రం ప్రతి టేబుల్ కుక్కర్ పలావ్ అయితే ఆర్డర్ చేస్తున్నారు, కుక్కర్ పలావ్ అయితే ఆర్డర్ చేస్తున్నారు. ఓకే, కంపల్సరీగా ప్రతిదీ టేస్ట్ చూసే వేస్తాను, సో ఎవరు ఏమనుకోవద్దు. అంటే ఇంట్లో మనం వంట చేసేటప్పుడు ఎలా taste చేసి ఆ ఫీలే ఉంది. అంటే ఇంట్లో ఒక మదర్ ఎలా అయితే వంట చేసి పెడతారో సేమ్ అంటే అదే మాత్రం కొంచెం కూడా డిఫరెన్స్ రాకూడదు అని చెప్పి, అంటే అప్రాక్సిమేట్ అని కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలని అన్ని 1-2 సార్లు చెక్ చేసే పెడతాం అనమాట. ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము, ఇట్లాగా నార్మల్గా బయట కూడా అన్నీ కూడా రెడీ చేసి ఇలా పెడతాం మొత్తం అంతా, దేని కానీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.